ఆఫీస్ ఎన్విరాన్మెంటు ఎంతంటే అంత టాక్సిక్‌గా మారిపోతూ ఉంటాయండి. నేను మాత్రం మీ ఇల్లు కంటే కూడా ఆఫీసు బావుండాలి, నచ్చాలి. ఒక గంట ముందే వచ్చేయాలనిపించాలి. ఒక గంట తర్వాత వెళ్ళాలనిపించాలి. అంటే అంత మంచి ఎన్విరాన్మెంట్ ఆఫీస్‌లో ఉండాలి అని చెప్తూ ఉంటాను మా వాళ్ళకి. అదే ప్రయత్నం చేస్తా. అయినా కానీ మోస్ట్ ఆఫ్ ది ఆఫీసెస్ అండి, అంటే కార్పొరేట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, చిన్న షాప్ కావచ్చు, చిన్న ఫ్యాక్టరీ కావచ్చు. కొంతమంది అసలు ఎదిగే అవకాశమే ఉండదండి. అంటే ఎంత స్కిల్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కష్టపడే తత్వం ఉన్నా గానీ, ప్రమోషన్ రాదు, ఎదగరు. కానీ వాడికంటే తక్కువ పని చేసేవాడు, వాడికంటే ఎక్కువ పులిహార కలిపేవాళ్ళు ఉంటారు చూడండి. ఏ స్కిల్లు లేని వాళ్ళు ఎదిగిపోతూ ఉంటారు. ఇక్కడ కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పులు చేస్తున్నారు. అవి అవి నేను మీకు షేర్ చేస్తానండి. దయచేసి ఇవి మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకొని కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్తూ ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. నెంబర్ 1, ఎమోషన్స్‌ని దాచుకోలేని వాళ్ళు. ఎమోషన్ దాచుకోవడం అంటే ఇంట్లో బయటపడండి, తప్పేమీ లేదు. ఎవరు భార్య దగ్గరో, అమ్మ, నాన్న, పిల్లల దగ్గర. ఆఫీస్ కొలీగ్స్ దగ్గర చెప్పేసుకుంటారండి. ఈ భయాలు, బలహీనతలు, అనుమానాలు, అపోహలు చాలా ఉంటాయి కదా! ఆఫీస్ కొలీగ్ దగ్గర చెప్తే ఇంక వాడేం చేస్తాడో తెలుసా? ఎక్కడ వాడాలో అక్కడ పర్ఫెక్ట్ టైమింగ్‌తో వాడేస్తాడు. మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేసేస్తాడు. అందరూ మీ మేలే కోరుకుంటారు అని మాత్రం అనుకోవద్దు. కొంతమంది ఉంటారండి, ప్రతి విషయం మీద వాదిస్తూనే ఉంటారు. బాస్‌తో వాదిస్తారు, టీమ్ లీడర్స్‌తో వాదిస్తారు, తోటి పని చేస్తున్న ఉద్యోగస్తులతో కూడా వాదిస్తూనే ఉంటారు. అంటే నేను కరెక్ట్ అని, నేను సంథింగ్ అని, అదని, ఇదని ఇలా వాదించే వాళ్ళు నచ్చరు, గుర్తుంచుకోండి. ముఖ్యంగా పై వాళ్ళకి నచ్చరు. ఎందుకు? పైనున్న ఆయన ఎంతో అనుభవంతో పైకొచ్చాడు కదా! ఆయనకి తెలుసు కదా టీమ్‌కి ఏం కావాలి, కంపెనీకి ఏం కావాలి అనేది. మనం మరి వాదిస్తూ పోతూ ఉంటే, సో దయచేసి వాదించకుండా వాళ్ళు చెప్పిన దాన్ని అర్థం చేసుకొని ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. తర్వాత మీ అభిప్రాయాన్ని చక్కగా సున్నితంగా చెప్పండి. కొంతమంది ఉంటారు, డెసిషన్స్ తీసేసుకుంటారండి. ఏది? విపరీతమైన కోపంలో, విపరీతమైన బాధలో, ఏడుపులో, ఆందోళనలో, భయంలో డెసిషన్స్ తీసుకుంటారు. అంటే ఏ విషయమైనా కావచ్చు. ఒక ఆఫీస్‌కి వెళ్ళాం, పని చేద్దామని, అక్కడ ఏదో జరుగుతోంది. మనకేదో అనిపించేస్తుంది, వెంటనే మానేద్దామా, మారిపోదామా, ఇట్లాగా. ఇంకా చాలా ఉంటాయండి, 1, 2 కాదు. సో కోపం, భయం, ఆందోళన ఉన్నప్పుడు ఇంట్లోనే కాదు, వ్యక్తిగత నిర్ణయాలే కాదు, ఆఫీస్‌లో కూడా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు, గుర్తుంచుకోండి. ఇక ఫైనల్‌గా తమని తాము ప్రూవ్ చేసుకోలేని బ్యాచ్ ఒకటి ఉందండి. పాపం గొడ్డు చాకిరీ చేస్తారు, గాడిదలా కష్టపడుతూ ఉంటారు. కానీ ఈ క్రెడిట్ అంతా వేరే వాడు పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆ టైమింగ్ మీకు తెలియాలి. అంటే కష్టపడాలి, కష్టపడుతూ ఉండాలి. పర్ఫెక్ట్‌గా టైం వచ్చినప్పుడు మాత్రం దాన్ని చూపించుకోవాలి. ఏది? తోటి ఉద్యోగస్తుల దగ్గర చూపించుకోవాలి, బాస్ దగ్గర కూడా చూపించుకోవాలి. కానీ పాపం చూపించుకోవడం తెలియట్లేదు. సో మరి ఈ 4 విషయాలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి